సమరము శాంతి. ఈ కథ నా అంతకు నేను రాసిననా లేక ఎక్కడన్నా ఏదన్నా చదివి దాని ఆలోచనతో రాసిననా గుర్తులేదు. అయినా సరే వినండి. సమరము శాంతి. పక్కింట్లో కిరాయికి వచ్చిన వాళ్ళు మంచి మనుషుల వల్లనే ఉన్నారు. పలకరించుకున్నాము. ఆడివాండ్లు నిలబడి గోడ మీద నుంచి మాట్లాడుకున్నారు. 3 నెలలు అయిన తర్వాత ఆమె తాళం చేతులు తెచ్చిచ్చింది. మేము కూడా ఇచ్చినాము. అప్పుడు ఆమె ఒక కుక్కను తెచ్చింది. అది సింహం అంత ఉన్నది. దాన్ని సంభాళించాలంటే షేర్ తినాలి. ఆమె మాత్రం దానికి పేరు పెట్టి కుక్క బిస్కెట్లు పెట్టి పెంచుతున్నది. దానికి పుట్టినదినం కూడా చేసింది. ఆ కుక్క సంగతి మాత్రం పట్టరాకుండా ఉన్నది. అది దయ్యం వలె ఇల్లు తిరుగుతుంది, గుంతలు తోడుతుంది, పిల్లులను తరుముతుంది, చెట్లను చూచి కూడా మరుగుతుంది. ఎంతైనా పక్కింటి వాళ్ళైరి మేము ఓర్చుకుంటున్నాము. కుక్క రెచ్చిపోతున్నది. మా తలవాకిట్లో పెంట చేసింది. నేను దాన్ని ప్లాస్టిక్ సంచిలోకి ఎత్తి వాళ్ళింటి ముందర పడేసిన. మర్నాడు మా తాళం చేతులు తలుపు కింది నుంచి మా ఇంట్లోకి వచ్చేసినాయి. తర్వాత వాళ్ళింటి చెత్త మా చెట్ల నిండా పడింది. ఎండలు వచ్చినాయి. అందరికి తిక్కలేచినట్టుగా ఉన్నది. కుక్క గుంతలు తవ్వుతూనే ఉన్నది. పక్కింట్లో సందడి బాగా ఎక్కువైంది. కుక్క మురికిలో దొర్లి మా ఇంట్లోకి వచ్చి మొత్తం అంతా గత్తర చేసింది. ఆమెనేమో కన్న చెత్త అంతా మా ఇంటి ముందర వారేస్తున్నది. అట్లుండగా ఒకనాడు ఇంటి ముందర లారీ వచ్చి నిలబడింది. పక్కింట్లోకి కొత్త వాండ్లు వచ్చినారు. వాండ్ల దగ్గర కూడా కుక్క ఉన్నది, కానీ మొరగదు. 2 వారాలు గడిచినాయి. నేను ఒకనాడు తిరుగుతుంటే కుక్క కనబడ్డది. అది ఇంటి ముందర కాళ్ళు బారుజాపి పండి ఉన్నది. నేను కొంచెం దగ్గరికి పోయినా. మింగావు అన్నా. కుక్క ఒక్కసారి మురుగుకుంటూ లేచి నిలబడింది.